విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రస్తావించబడిన విజయనగరం నేడు అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా రూపురేఖలు క్రమంగా మారుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వడం, రైతు సంక్షేమాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి ఫలాలు గ్రామస్థాయికి చేరేలా చేపడుతున్న చర్యలు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం అభివృద్ధిపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా ప్రస్తుతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవడంతో వాటి ఫలాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తలసరి ఆదాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని పేర్కొంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అమలవుతున్న కార్యక్రమాలు జిల్లాలో డబుల్ ఇంజిన్ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మౌలిక వస్తుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కీలక మైలురాయిగా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంటోంది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 4,592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతోందని ప్రతినిధులతో పాటు ఇటు ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణంతో పాటు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం నిర్మాణంపై భోగాపురానికి చెందిన స్థానికురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, మా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. మా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాల కల నెరవేరిన క్షణం. ఇక మా పిల్లలు పెద్ద పెద్ద కలలు కనగలరు. మా యువతకు ఉద్యోగాలు వస్తాయి. మహిళలకు కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. రైతులకు, మత్స్యకారులకు వారి కష్టానికి మరింత విలువ లభిస్తుంది. మా భోగాపురం పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినబడుతుందనే ఆలోచన ఎంతో గర్వంగా ఉంది. మా భోగాపురం మన గర్వం. మన ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చాయి. అభివృద్ధి దిశగా మన ప్రయాణం మొదలయ్యింది. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతున్నాయని నెల్లిమర్లకు చెందిన మనోజ తెలియజేస్తూ, ఎప్పుడు మాది ఎక్కుపండి విలేజ్లు, వెనుకపండి మండలాలు అని అంటారు. అలాంటిది మా నియోజకవర్గంలో ఈ విమానాశ్రయం రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల యువతకి ఎంతో ఉపాధి కలుగుతుందని, ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు ఎన్నో అవుతాయని, మా గ్రామాలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయని మేమందరం కూడా సంతోషిస్తున్నాము. విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు, చిన్న వ్యాపారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి, మహిళలు ఉద్దేశించి స్వయం సాధికారిక ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబాన్ని ఎలా కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మనం చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఒక కొత్త వరవడి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రమ తీసుకురావాలి, ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనే వాళ్ళు
మెరుగైనటువంటి కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో అన్ని వేళలా ఈరోజు డ్వాక్రా సంఘాల్లో కానీ, యువతకు ఉద్యోగ కల్పనలో కానీ, యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీలు డిఫైన్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు జిల్లాకు కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. రహదారులు, తాగునీటి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు అభివృద్దికి బలమైన పునాది వేస్తున్నాయని ఆయన అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా యువత, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మనం స్వశక్తిగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు అవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా సంపద సృష్టించే వ్యక్తులు రావాలి, ఆర్థిక వనరులు మెరుగుపరుచుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది. అయితే మన విజయనగరం సంబంధించి మనకి విజయనగరం నగరానికి అతి సమీపంలో మనకి దాదాపు 12 ఎకరాలని కేటాయించడం, 67 మంది వ్యక్తుల్ని చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం ఇది ఒక మంచి అదృష్టంగా భావించుకోవాలి. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే సిటీలో రూరల్ ఏరియా అయితే మనకి ఎక్కడో ఒకటి మనం పెట్టచ్చు, కానీ సిటీలో కూడా మనకి అతి దగ్గరలో ఎమ్మెల్యే గారు ఈ సైట్ ని సూచించి అధికారులు చెప్పిన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని కేటాయించడం ఇది ఒక మంచి ప్రక్రియ. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి దాదాపు 67 పరిశ్రమలు వస్తున్నాయంటే మనకు 1,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా వేలాది మందికి ఇది ఉపయోగపడుతుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతుల భూ హక్కులను మరింత బలోపేతం చేసి భూమిపై వారికి పూర్తి భద్రత, విశ్వాసం కల్పించే లక్ష్యంతో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ పాస్ పుస్తకాల ద్వారా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర సమాచారం స్పష్టంగా నమోదు చేయబడుతుందని ఆయన చెప్పారు. భూమి వివరాలపై పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు తమ ఆస్తిపై మరింత భరోసా ఏర్పడుతుందని, భూ వివాదాల పరిష్కారానికి కూడా ఇవి ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. మీకు సంబంధించిన ఫోటో కానీ, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఫస్ట్ పేజీలోనే వచ్చేస్తుంది. అది తెలుగులో ఉంటుంది, ఆ తర్వాత పేజీలో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీకు. సో మీకు ఒక కమతం ఉండొచ్చు, మీకున్న ఎకరా కానీ 2 ఎకరాలు కానీ 3-4 ప్లేసుల్లో ఉండదు. అటువంటప్పుడు 3-4 LPMs మీకు వచ్చేస్తాయి. మీకున్న కమతాలన్నీ కూడా ఏ కమతంలో మీకు ఎంత ఉంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది లోకల్ పేజీలో. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,023 గ్రామైక్య సంఘాలు, 41,074 పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. స్త్రీనిధి పథకం కింద 2026-27 సంవత్సరానికి సుమారు 59,000 మంది మహిళలకు 594 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్వయం ఉపాధి వల్ల తమ జీవితంలో వచ్చిన మార్పును మెరకముడిదాం మండలానికి చెందిన లబ్ధిదారులు తాడి శకుంతల తెలియజేస్తూ, PMGAB అనే లోన్ తీసుకోవడం జరిగిందండి. ఈ లోన్కి నేను 4,13,000 తీసుకున్నాను. అదే కాకుండా ఇంకా మా పొదుపు సంఘాల ద్వారా శివాజీ గ్రూప్ మాది. మా గ్రూప్ లో శ్రీనిధి అనే పథకం ద్వారా మరో 1,00,000 రూపాయలు కూడా నేను ఈ బిజినెస్ చేయడం కోసం తీసుకున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు నాతో పాటు మరో 2 నేను ఉపాధి కల్పించడం జరుగుతుందండి. సుమారు నేను నెలకొచ్చి దగ్గర ఒక 30,000 అలా సంపాదించగలుగుతున్నానండి. ఈ ఆదాయం వల్ల నా కుటుంబాన్ని నేను బాగా నా పిల్లల్ని చదువుకి ఉపయోగించుకోగలుగుతున్నాను. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పూడికితీత పనుల ద్వారా పని లభిస్తోందని డెంకాడకు చెందిన ఉమ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోందని తెలియజేస్తూ, నా పేరు గాదిపల్లి ఉమ, విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దాడ గ్రామ పంచాయతీలో ఓం నమస్వాయ గ్రూప్కి నేను మేటుగా పనిచేస్తున్నాను. మా పంచాయతీలో ఎరకాయ చెరువులో సుమారు 400కు పైగా మేము పూడితీత పని చేయడం జరుగుతుంది. ఈ పూడితీత పని వల్ల మాకు జీవనోపాధి ఎంతగానో మెరుగుపడింది. జిల్లాలో గ్రామీణాభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో 137,97,000
పని దినాలు కల్పించి 310 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ జలాశయాల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జలధార జలహారతి ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెబుతున్నారు. ఈ పథకం కింద 13,555 పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లా కాకుండా రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం. జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్స్లు అన్నింటిలో 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. విజయనగరం జిల్లాలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, మహిళా సాధికారిత, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు మరింత బలోపేతమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆధునిక మౌలిక వస్తువులు, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలు విజయనగరం జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తాయని, రానున్న రోజుల్లో జిల్లా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, విజయనగరం జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.